ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఈ ఆత్మావలోకనంలో ఈరోజు మనం మంచి మాట, ఈ రోజుల్లో మనకు ఎదురయ్యే ఒక సమస్య అంటే నింద లేదు అపనింద, నిజం చేయడం కలికాల ప్రభావమా లేక మన స్వయంకృత అపరాధమా అనేది మనము ఆలోచించుకోవాల్సిన సమయం ఏర్పడింది. ఎందుకంటే ఇది అందరి గురించి కాదు, అందరికీ వర్తించదు, కానీ ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. తప్పును ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం సమాజంలో వ్యక్తిగా మనకు ఉంది, తప్పదు కూడా. ఎందుకంటే మన సర్వైవింగే సమాజంలో, కాబట్టి తప్పదు, గుర్తించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మన వరకు రాకుండా చూసుకోవాల్సిన భద్రత మనకుంది. ఎక్కడన్నా జరుగుతున్నప్పుడు ఎందుకు ఇలా అని మనని మనం అర్థం చేసుకొని దీని లోటేంది పాటేంది అనేది మనకు తెలిస్తే ఎవరికైనా అడ్వైజ్ ఇవ్వడానికైనా పనికొస్తుంది, లేదు మనకు మనము అర్థం చేసుకోవడానికైనా పనికొస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఎందుకు ఈ టాపిక్ ఎంచుకున్నామంటే, ఈ రోజుల్లో చాలామంది ఏదో ఒక తప్పు చేస్తారు. ఆ తప్పు చేసినప్పుడు ఆ తప్పును అన్నీ తెలుసు వాళ్ళకి, మనకు లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు, దానికి రెమెడీస్ ఏమున్నాయి, ఎలాంటివి మనము తీసుకుంటే మనకి నింద వేసినంత మాత్రాన నింద నిజమవుతుందా. ఇప్పుడు కోర్టులో మనము పలాని వాళ్ళు ఇది చేశారు అని పిటిషన్ వేస్తారు. వేయంగానే నిందితుడు నింద చేసినవాడు కాదు, అంటే అనుమానంతో వేసినది నింద అవుతుంది. దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మనకుంటుంది. కానీ నింద వేశాడు కాబట్టి ఆ నిందను నిజం చేస్తాము అనుకుంటే అది ఎంతవరకు సబబు. ఇప్పుడు మనం ఛానల్స్లో చూస్తున్నాము, లేదు సోషల్ మీడియాలో చూస్తున్నాము కొన్ని విషయాలు. నన్ను ఇలా అన్నారు అందుకని నేను అది నిజం చేస్తాను అంటే అర్థం ఏంటి? అంటే ఎన్నో జరుగుతుంటాయి, ఎంతోమంది ఎన్నో అంటుంటారు, కానీ మనకు అది నిజంగా అవాస్తవమైతే దాన్ని ఎందుకు మనం వేరు చేయాలి? ఆ నిందను మనం ఎందుకు ఇది వాళ్ళు అర్థం చేసుకొని లోకం అర్థం చేసుకోకపోని నీకు నువ్వైతే ప్రశ్నగా మిగలకూడదు కదా. మనకు మనం అది కాదు అని ఫైట్ అయితే చేయాలి, తప్పదు. డినై అయితే చెయ్యాలి, దానికి తగు చర్యలు అయితే తీసుకోవాలి. కానీ దాన్ని నిజం చేస్తాను, అదే కరెక్టు అంటే నీలో లోపం, నిందనా అది నిజమా అనేది మనకు మనమే ఎవరికి వారే ప్రశ్నించుకోవాల్సింది. ఎందుకంటే అలా ఎప్పుడు కాదు. మనకు ప్రతి కోర్టులో మనకు జ్యుడిషియరీ ఉంది. ఎందుకు? నీ మీద నింద వేశారు, లేదు తప్పుడు ప్రచారం చేశారు నీ మీద, అప్పుడు ఏం చేయాలి? డిఫమేషన్ వేసుకోవాలి. నన్ను పరువు తీస్తున్నారు, నాకు ఈ పరువు నష్టం జరిగింది, దీనివల్ల నేను సొసైటీలో ఫలాంది కోల్పోయాను, ఫలాని నా వాళ్ళకి ఈ అపవాదు వచ్చింది అని మనం దాన్ని ఒకవేళ అది ఉంది, తుడిచిపోతుందా ఉంటుందా అనేది మనకనవసరం. కానీ మనంగా మన ఆత్మసాక్షికి మనం తప్పు చేయలేదు అని అయితే చెప్పుకోవాల్సిన అవసరం అయితే మనకుంది. దాని నుంచి పక్కకు తప్పుకోవాల్సిన అవసరము మనకుంది. అవునంటారా కాదంటారా? నిజమా కాదా? ఆ డిఫమేషన్ వేసినప్పుడు మనకు ఆ అపవాదు నిజమా కాదా, ఎన్నో జడ్జిమెంట్స్ మనకు నిజంగా ఉంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ మన మీద ఉంటుంది. మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు ఆ నిందను భరించాలి అనేది మనకుంటుంది కదా మన మనస్సుకు. దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకుంటుంది. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా ఎన్నో జరుగుతుంటాయి ప్రచారాల్లో, అదే ఒకటి అవుతుంది. కానీ నిజం ఎప్పుడు నిప్పు లాంటిది, అది బయటికి రాక మానదు కదా. అది నిజమైతే తప్పు తప్పే అయితే తప్పుగానే వస్తుంది, లేదు తప్పు చేశారుని మంచిని తప్పు చేశారు అంటే అది కూడా ఏదో ఒక రోజుకు బయటికి వస్తుంది. తప్పదు కదా. మరి ఇన్ని అవకాశాలు మనకున్నప్పుడు అపవాదును మనం భరిస్తూ ఆ అపవాదునే నేను నిజం చేస్తాను అనుకోవడం మనకు ధర్మమా?
ఇది కలి ప్రభావమా లేక మనం చేస్తున్న అంటే స్వయంకృత అపరాధమా మనము గమనించుకోవాలి. ఇదే కాదు, ఏ విషయంలో అయినా. ఇప్పుడు యూనివర్సల్ అనేది ఒకటి ఉంది. అట్లనే ఇప్పుడు యూనివర్సల్గా ఇది బాగుంటుంది, ఇది యూనివర్సల్ అని అనుకుంటుండు. కానీ ఆ యూనివర్సల్ అనే పదం ఎంత గొప్పగా ఉంటుందో ఈ రోజుల్లో అంటే డైవర్స్ అనేది ఒక పదం అయిపోయింది. అసలు అది కూడా ఎక్కువ మాట్లాడితే అది వయసు ప్రమేయం లేదు. చిన్న వయసా పెద్ద వయసా, పెద్దలు చెప్పేది వింటున్నామా వినట్లేదా, లేదు మనం తప్పు చేస్తున్నామా తప్పు చేయట్లేదా, ఇవన్నీ పక్కన పెట్టి నచ్చలేదు డైవర్స్. ఎందుకు అంత సులువుగా ఉందా? అది లేడీసా జెంట్సా అని నేను అనట్లేదు, అది ఎవరికైనా వర్తిస్తుంది. నేను చెప్పే ప్రతి మాట కూడా జెండర్ విభేదంతో ఎప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ సమస్య అనేది ఎవరిదైనా కావచ్చు, కానీ దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ప్రతి దానికి ఒక కనీసం ఒక చిన్న ఇండస్ట్రీయో ఒక చిన్న ఏదన్నా ఉన్నా కూడా నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే అవి తప్పకుండా దానికి వర్తింప చేసుకుంటారు, అంటే అవి పెట్టుకుంటారు కట్టుబాటని. ఆ రూల్స్కి ఎగెనిస్ట్కి పోయినప్పుడు అది వ్యతిరేకంగా తీసుకుంటాం. అలానే ఒక దేంట్లోకైనా మనకు అంటే అన్నెసరిగా మనం వేరే వాళ్ళ దాంట్లో ఎంటర్ అయినప్పుడు ట్రెస్ పాస్ కింద తీసుకుంటారు. అలానే ఈ డైవర్స్ అనేది కూడా దానికి ఒక నియమాలు ఉన్నాయి. ఏంటివి? గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ గ్రౌండ్స్ కరెక్ట్గా ఫుల్ఫిల్ అయినప్పుడు మనకు దానివల్ల ఇంత అంటే బాధ హ్యూమన్కి ముందు మనం ఈ భార్యాభర్తలో లేదు ఇంకో అనుబంధాలు వీటన్నిటికంటే ముందు ఒక హ్యూమన్ అనేది కూడా గుర్తుంచుకోవాలి కదా, హ్యుమానిటీ కూడా ఉండాలి కదా. తప్పు చేశారు కదా, ఏదో ఒక చిన్న అది ఎంత అబ్నార్మల్ తప్పులు అనే వాటికి కూడా చెక్ ఉంది. ఇప్పుడు డిసీజెస్ ఉన్నాయి అంటే క్యూరబుల్ కాని డిసీజెస్ ఉన్నాయి, అప్పుడు తప్పదు. అంటే వీళ్ళు అంగీకరించాలి, వాళ్ళు తీసుకోవాలి, తప్పదు. ఓకే, దీనివల్ల ఆయన కానీ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి అది కూడా మాకు ప్రమేయం లేదు, మేము అలానే గడుపుతాము. ఒక్కసారి ఎవరికి జరిగినా యాక్సిడెంట్ అయింది, కాళ్ళలో పోయినాయి చేతిలో పోయినాయి వద్దు అనేసుకుంటే ఇంకా హ్యూమానిటీ దాంట్లో ఎక్కడుంటుంది? ఉండదు కదా. లేదు అది కూడా వదిలేద్దాం, లేదు ఇబ్బంది అయింది, ఇద్దరు ఇరుపక్షాలు అనుకున్నారు అనుకోండి, ఈ దెబ్బ వల్ల ఆయనకు నష్టం కలిగింది, లేదు ఈమెకు నష్టం కలిగింది అని ఎవరికి వాళ్ళు అనుకొని వద్దు. ఓకే, లేదు అది కాదు, లేదు ఇంకేదన్నా వాళ్లకు నచ్చంది ఏదంటే జనరేషన్ని పెంచడానికి ఇబ్బంది అయింది, అప్పుడు వద్దనుకున్నారు, కాదు అనివార్యం అనుకున్నారు. లేదు ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి, ఎవరినైనా అడాప్ట్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి, మంచిగా జీవనాన్ని గడపవచ్చు. అంటే ఈ బంధానికి ఇంకో బంధాన్ని మనం జోడించుకొని దాన్ని మనసు అనే ఒక గొప్ప బంధంతో ఉండగలిగిన వాళ్ళు వాటిని రిసీవ్ చేసుకుంటున్నారు, తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. అలా బంధాన్ని పోగొట్టుకోకుండా నిలుపుకునే వాళ్ళు ఉన్నారు. కాదు మేము ఇలా మామూలుగా ఉన్న తీసుకుంటారు. గ్రౌండ్ అది ఒక గ్రౌండ్ అవుతుంది. లేదు బ్యాడ్ హ్యాబిట్స్, చాలా అబ్నార్మల్ చెడు అలవాట్లు ఉన్నాయి, భరించలేరు, అది ఫ్యామిలీకి ఎఫెక్ట్ ఇస్తుంది, లేదు ఇంకేదన్నా జరుగుతోంది, అసలు బాధ్యత లేని వాళ్ళు ఉన్నారు, లేదు ఏదో ఒక సంథింగ్ అబ్నార్మల్గా అది ఇంటికి పూర్తిగా ఫ్యామిలీని డిస్టర్బ్ చేసేదిగా ఉంది, తప్పదు. చిన్న చిన్నవి, ఈరోజు అన్నం వండలేదు, లేదు ఇది చేయలేదు, ఇది ఇట్లుంది అనేవి ఒక పెద్ద నేరాల మనలో ఉంటాయి, పక్క వారిలో ఉంటాయి. వాటిని మనము అబ్జర్వ్ చేసుకునే విధానంలో అంటే మనకు అది పెద్దగా కనబడుతుంటాయి. వాటిని మనం అర్థం చేసుకునే విధానంలో అవును లైఫ్ ఒకటే కదా, మళ్ళీ మళ్ళీ వచ్చే జన్మ ఉంది అంటారు, ఆ జన్మ మనకు తెలియదు, అప్పుడు ఎలా పుడతామో ఎలా ఉంటామో కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు ఈ జన్మలో ప్రతిదీ మనకంటూ ఒక నిబంధన పెట్టుకోవడం వల్ల ఆ జీవితాల్ని మనం సాఫీగా నడుపుకోగలుగుతాం. ఎవరిని అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్గా మిగలం, ప్రశ్నార్థకం కాము, మనకు మనం ఫుల్ఫిల్గా ఉంటాం. అందుకని దానివైపు మనము అడుగులు వేయాలి. కానీ అది కాకుండా ఇప్పుడు ఎక్కువగా చిన్న విషయాలు ఏమీ ఉండదు అక్కడ, చిన్న చిన్న వాటికే నాకొద్దు, ఈమె నచ్చలేదు కాబట్టి ఇచ్చేస్తామా అంటే పెళ్ళికి ముందు నచ్చలేదా నచ్చిందా తెలీదా? లేదు కొన్ని అలవాట్లు ఉన్నాయి, ఆ అలవాట్లను నువ్వు
మార్చుకోవాలి, ఒకరి కోసం ఒకరు మార్చుకోవాలి. మ్యాక్సిమం ట్రై చేయాలి, తప్పదు కదా. మార్చుకుంటే మన జీవనం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మనకంటూ ఒక కట్టుబాటుతో మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఈ బౌండరీని తీసేస్తాము అంటారు. బౌండరీ తీసేస్తే నడి రోడ్లో సముద్రం ఉన్నట్టే ఉంటుంది. ఆ బౌండరీ ఉన్నంత వరకే మన లైఫ్కి ఒక మంచి అంటే జీవితం మంచిది, రెస్పాన్సిబుల్ జీవితంగా ఉంటుంది. లేకపోతే పిల్లలు పెద్దల్ని ప్రశ్నించి, పెద్దలు పిల్లల్ని ప్రశ్నించి, పిల్లలు పెద్దలను వదిలేస్తారు, పెద్దలు పిల్లలను వదిలేస్తారు, భార్య భర్తను వదిలేస్తుంది, భర్త భార్యను వదిలేస్తాడు, కుటుంబాలను వదిలేసి కొంతమంది ఇది చేస్తున్నారు. ఇవన్నీ రైట్ అంటారా? సమస్య అనేది ఉన్నప్పుడు, అబ్నార్మల్ అయినప్పుడు, అది మనకు అందుబాటులో లేనప్పుడు మాత్రమే మనం చేస్తాం. ఒక వస్తువుని ఆలోచిస్తామే, ఇది పెట్టుకున్నంత వరకు ఉపయోగించుకొని తర్వాత దాన్ని పూర్తిగా పనికిరానప్పుడు మాత్రమే ఎక్స్చేంజ్ చేసి వేరే తీసుకుందాం అనుకుంటాం. అలాంటిది మనుషులంత సులువుగా ఎక్స్చేంజ్ చేసేసుకుంటామా? అది కరెక్టేనా? ఎందుకు సమాజంలో ఇలా జరుగుతోంది? కొన్ని స్వయంకృత అపరాధాలుగా ఉన్నాయి, కొన్ని అనివార్యమైనవి ఉన్నాయి. వాటిని కూడా మనం డివైడ్ చేసుకోగలగాలి. ఎక్కడ మన పొరపాటు ఉంది, పక్కవాడి పొరపాటు ఎంత ఉంది, ఎవరు ఎంతవరకు అడ్జస్ట్ అవ్వచ్చు, ఎంతవరకు కాకపోతున్నాము. ప్రణాళికలు మనం అభివృద్ధికి వేసుకుంటున్నాం కదా, వీటికి కూడా వేసుకోవాలి. ఏది కరెక్టు, ఏది రాంగ్, ఎంత మోతాదు ఎక్కువగా ఉంది అనేది మనం గమనించుకుంటే ఈ వ్యవస్థల్ని కొంతవరకు రక్షించుకోగలుగుతాం. జ్యుడిషియరీ కూడా ఎంతవరకు కుటుంబంలోకి జొరబడగలుగుతుంది, దానికి ఒక అవధులు ఉన్నాయి. మరి ఇంత జ్యుడిషియరీ పవర్ఫుల్ అయినప్పుడు కూడా అవి ఒక దాంట్లోకి దూరడానికి కొంత ఆలోచిస్తోంది అంటే మనం ఎందుకు బజారుకు మన వ్యవస్థల్ని బయటికి తీసుకొచ్చేసుకుంటున్నాం? ఆ బయటికి తీసుకురావడంలో కరెక్ట్ ఉందా? అది ప్రశ్నించుకోవాలి. మనం ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళల్లో ఆజ్యం పోయొద్దు, వాళ్ళలో దూరొద్దు. దూరడం అనేది తప్పు. మనం చెప్పడం, మంచిగా మాట్లాడడం ఎంత తప్పు కాదో, చొరబడి వాళ్ళల్లో వాటిని పెంచడం అనేది అంతే తప్పు. అందుకని ఎప్పుడూ కూడా అలాంటి పనులు మనం చేయొద్దు. మనకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదానికి మనకు శాస్త్రం కూడా కొన్ని చెప్పున్నాయి. ఏం చెప్పింది? అంటే ముందు బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థాశ్రమం అంటారు. ఎందుకు ఇలా డివైడ్ చేసింది అంటే మన లైఫ్ను మనము డివైడ్ చేసుకోండి, ఏ టైంలో ఎలా ఉండాలి అనేది కొంతవరకు ఇముడ్చుకోండి. అవన్నీ మనకు గుర్తున్న రోజు మనం తప్పటడుగు వేయము. మన పెద్దరికాన్ని మనం నిలబెట్టుకుంటాం. పిల్లలుగా ఉండడం, వాళ్ళని రక్షించడానికి మన అనుభవాలు కొంత ఉపయోగపడతాయి. వాళ్ళే మనల్ని నువ్వే చేయంగా నేనేం చేస్తే తప్పేంటి అనే రోజులు తీసుకొచ్చుకుంటే తర్వాత పిల్లలు బాగుండరు, పెద్దలు బాగుండరు, కుటుంబాలు బాగుండవు, సమాజం అంతకన్నా బాగుండదు. మన దేశ సంస్కృతి ఎక్కడికో వెళ్ళిపోయిన దాన్ని తెచ్చుకోవాలంటే జరగని పని. ఒక్కసారి చేయి జారింది, అయ్యో ఈ గాజు బొమ్మ ఎంత బాగుండింది, పొరపాటున నేను పట్టుకోవడంలో లోపం వల్ల జారిపోయింది ముక్క, దాన్ని మళ్ళా యథాస్థానానికి తేలేము. తెచ్చినా అది మునుపటిలా ఉండదు. అందుకని అది జారే ముందే మనం జాగ్రత్త పడితే కొంత కలి ప్రభావం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మన ఔన్నత్యం దానికి ఇదైతే ఆ కలి కూడా కొంచెం దూరంగా పోతాడు. మనం నిబద్ధతతో గట్టిగా ఉన్నప్పుడు మనల్ని అంతగా ఇది చేయడం అది వేరు. మళ్ళా ఆ సమస్యలు వేరు, ఆ సమస్యలకు పరిష్కారాలు వేరు. ఇది మామూలుగా మనం తెచ్చుకునే సమస్యలు. వీటికి జాగ్రత్తగా మనలో మన తప్పిదం ఉందా, మన స్థాయికి మనం ఇలా చేయొచ్చా, మన పరిస్థితి అది కరెక్టేనా, మనం ఇలా అనడం రైటేనా? అలా అంటే ప్రతి ఒక్కరూ డైవర్సు, విడాకులు అనే పదాలే వాడాలి. ఎందుకంటే సమస్య లేని వాళ్ళు లేరు కదా. ప్రతి ఒక్కరికి నీకొక రకమైన సమస్య అయితే నాకు ఒక రకమైన సమస్య, ఇంకో రకమైన సమస్య అనేది తథ్యం.
ఆ సమస్య తథ్యమైనప్పుడు అందరూ అదే పాటించాలనా? ఎందుకు తప్పు చేసిన వాడిని కూడా మార్చి మన ప్రభుత్వాలంటే రాష్ట్రపతికి మొదటి పౌరుడు అనే ప్రథమ పౌరుడు కింద ఉంది. ఆయన క్షమాభిక్ష పెడతాడు. క్రైమ్స్ చేసిన వాళ్ళను కూడా వాళ్ళు మలుచుకొని వాళ్ళు బాగుపడి ఇది చేసి వాళ్ళను ఈ సక్రమైన మార్గంలో ఉన్నారు అని తెలుసుకుంటే ఒక ఇండిపెండెన్స్ డే రోజు కానీ రిపబ్లిక్ డే రోజు కానీ వాళ్ళకు కూడా విడుదల అనేది ఉంటుంది. క్షమాభిక్షతో రాష్ట్రపతి గారు వాళ్ళకు క్షమాభిక్ష పెడతారు. అలాంటిది మనమే కావాలని అంటే మనమే తప్పిదాన్ని కొని తెచ్చుకొని తప్పులోనే ఉండాలి అని కోరుకుంటూ తప్పునే ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సమంజసము? అందుకని వీటిని తగ్గించుకోవాలంటే మనలో ఆత్మావలోకనం తప్పకుండా జరగాలి. ఇది మనలో ఎక్కడ లోపం జరుగుతోంది? ఎందుకు సమాజంలో ప్రతి ఒక్కరికి సమస్య లేని మనిషి ఉన్నాడా? ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోగలుగుతున్నాడు? మనం ఇంకోరి నుంచి ఇంత మనం తెలుసుకోవాలి, మన నుంచి ఇంకోరు ఇంత తెలుసుకోవాలి. అంటే ఎలా బ్రతకాలి మనము? ఒక పూజ చేయడము ఒక ఇదినే చేస్తే సరిపోతుందా? ఆ పూజ ప్రభావం మన మీద ఉండాలి కదా. మన జ్యుడిషియరీ మనకు కొన్ని నియమాలు పెట్టింది కదా, మనకి ఇచ్చింది, ఆప్షన్స్ అన్నీ ఇచ్చింది. జ్యుడిషియరీ అనే ఆప్షన్ లేదు మనకు. దాన్ని సద్వినియోగపరచుకోవడా మన చేతుల్లో ఉంది. దాన్ని అంతవరకు పోకుండా కూడా మనము భద్రత వహించాలి. అది మనము చేయగలిగితే అది తప్పకుండా మన వంతు మనం మంచి చేయకపోయినా చెడు చేయకపోతే చెడు మెసేజ్లు ఇవ్వకపోతే మంచి మెసేజ్లు ఇవ్వకపోయినా పర్వాలేదు. అందుకని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. అందుకని మనకు తెలిసిన వారికి మన కనుసన్నల్లో ఉన్నవారికి కూడా మనము అరే తొందరపడవాకండి, ప్రొవోక్ చేస్తారు ఎవరో ఒకరు, ఏదో ఒకటి అంటుంటారు, లేదు మిమ్మల్ని ఇది చేస్తారు. ఆ ప్రొవోక్ అన్నిటికీ మనం లొంగిపోతే తప్పు ప్రతి ఒక్కరం చేసేస్తామా? మనకంటూ వ్యక్తిత్వం ఉంది కదా, ఆ వ్యక్తిత్వాన్ని ఎందుకు మనము సప్రెస్ చేసుకొని ఒకదానికి లొంగాలి? అంటే ప్రతిదానికి ఇది ఉంది కాబట్టి ఇది చేసేస్తున్నాం. మాకు లోన్లీగా ఫీల్ అంటే ప్రతి ఒక్కరూ లోన్లీగా ఉండే రోజులు ఎంతోమంది ఉన్నారు. మరి లోన్లీగా ఉన్నామని పొరపాటు చేస్తామా? లేదు. ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నాయి పొరపాటు అయిపోతుందా? లేదు. ఏవైనా సరే మనకు కోపం వచ్చింది ఎవరి మీదన్నా చంపేస్తామా? కొట్టేస్తామా? అది జరిగింది అంటే అబ్నార్మాలిటీయే కదా. అందుకని వాటిని మనం గుర్తించుకోగలగాలి ఎక్కడ తప్పు జరుగుతోంది. అందుకని ప్రతి విషయాన్ని అంచనా వేసుకొని ఆలోచించుకొని జీవితం ఒక్కటి, ఈ జీవితంలో మనం సరైన మార్గంలో ఉండడము అనేది మన ధర్మం. మన ఒక్కరితోనే ఇది అంతమైపోవట్లేదు, ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మహానుభావులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడరు కానీ వాళ్ళు చేసిన మంచి వైబ్రేషన్స్గా పూర్తి దేవుడు పెట్టుకున్నాం అక్కడ. ఆ దేవుడి శక్తి వైబ్రేట్ అవుతుంది, మన ఇంటికి మంచి జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ అబ్నార్మల్గా చేసేస్తే అది ఎలా మంచి అవుతుంది? దేన్ని మనం ఎన్కాష్ చేసుకోవడానికో లేదు మనని మనం కప్పిపుచ్చుకోవడానికో మన తప్పిదాన్ని ఇంకోతోలో తప్పించుకోవడానికో ఎప్పుడు ఎవరము చేయకూడదు. అది మన ఇంటి వరకు మన ఏదో చిన్న చిన్న పొరపాట్లు అయితే సరిదిద్దుకోవచ్చు, కానీ ఆ పెద్ద పొరపాట్లు తిరిగి సరి చేసుకోలేము. అందుకే పెద్దవాళ్ళు అంటారు, ఒక అబద్ధం ఆడితే 4 అబద్ధాలు ఆడాలా. అందుకని అబద్ధం ఆడకుండా జాగ్రత్త పడి ఉన్నది ఉన్నట్టుగా ఉంటే సమస్య ఎక్కడొస్తుంది? రాదు కదా. అందుకని ప్రయత్నం అయితే చేయాలి కదా. పెద్ద తప్పుకు పోకుండా చిన్న తప్పుతోనే దాన్ని సరిదిద్దుకోగలగాలి. ఎందుకు సరిదిద్దుకోవాలి అని ప్రశ్నించుకొని మన ప్రిస్టేజ్ కింద తీసుకుంటే అది పెద్ద తప్పుకు దారితీస్తుంది. అందుకని అందరము ఆలోచిద్దాం. మనకు అందుబాటులో ఉన్న వారికి కూడా రెచ్చగొట్టకుండా వారికి పొరపాటు ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అనేది మనము చాతనైనంతలో వినకపోని వినలేదు అని మళ్ళీ కోపం తెచ్చుకోవద్దు. వినకపోని మన వంతు కర్తవ్యాన్ని మనం చేయడం మన ధర్మము అనుకుందాము. అందుకని అది నాకు ఎందుకో మనసును చాలా అంటే ప్రశ్నార్థకంగా ఉంటుంది. కలి ప్రభావం అని కలి మీద తోసేస్తున్నాం. ఆయన మళ్ళీ కూడా చెప్పాడు, నువ్వు సన్మార్గంలో ఉంటే నీ జోలికి రాను, నువ్వు భక్తుడివి అయితే నీ జోలికి రాను, నిన్ను వదిలేస్తాను.
నిన్ను పట్టను. ఎవరైతే వ్యసనాలకు అంటే తన తప్పిదాలకు ఎక్కువగా లోబడిపోతుంటాడు వాడిని పట్టి పీడించి వాడిని ఇంకా బాధ పెడతాను అన్నాడు. అందుకని దాంట్లో తప్పిదాల్లో పడిపోయి మనం ఊబిలో కూరుకుపోవాలా? వద్దు. దాని నుంచి బయటకు వద్దాము అని ఆత్మావలోకంలో గుర్తు చేసుకుంటూ మీతో నా మనసుకు తట్టిన భావాల్ని మీతో షేర్ చేసుకుంటూ నాలాగే ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు అని నేను భావిస్తున్నాను. ఏ మనిషి ఒక్కరుండరు, చాలామంది ఉంటారు. ఎవరి థింకింగ్ ఒకరితో ఒకరు మ్యాచ్ అవ్వచ్చు. అందుకని ఇలా ఆలోచించే వాళ్ళకి నా మనోభావన కరెక్ట్ అనిపించవచ్చు. ఏమంటారు? థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.